మీరు తిరిగి జన్మించారంటే మీలో దేవుని యొక్క వాక్య బీజం ఉంది. ఆమెన్. ఈ బీజము ఉన్నట్టయితే నీ తండ్రి జయించే తండ్రి అయితే నువ్వు ఓడే బిడ్డగా ఉండడానికి అవకాశం లేదు. హల్లెలూయా. అంటే మనము జయించడానికి కావలసినటువంటి ఆ యొక్క శక్తి ఆ బీజములోనే ఉంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా, ఎటువంటి తుఫానులు ఎదుర్కొన్నా, ఎటువంటి యోధులను ఎదుర్కొన్నా జయించడం అనేది దేవుని యొక్క చిత్తము మన పట్ల. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా, ఉద్యోగం కోల్పోయినా, ఉద్యోగం లేకుండా నువ్వు సతమతం అవుతున్నా, నీ యొక్క వైవాహిక జీవితంలో ప్రశ్నలున్నా, నీకు బిడ్డలు లేని స్థితిలో ఉన్నా, ఏ సమస్య అయినా సరే ఒకటి గమనించు, దేవుడు నిన్ను జయించడానికే తిరిగి జన్మించాడు. హల్లెలూయా. నీవు తిరిగి జన్మించావంటే నేను జయించడానికే ఉన్నానని నువ్వు గ్రహించాలి. ఆమెన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. అయితే ఈ యోధుల్ని జయించాలి అంటే యోధుల్ని ఓడించాలి. ఓడించకుండా నువ్వు జయించలేవు. అంతేనా? చెప్పండి, మాట్లాడండి. హల్లెలూయా. ఓడించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఇంతకుముందు మీకు చూపించాను, మీరు మర్చిపోయినట్టయితే అది కొనుక్కొని వినండి. దాంట్లో ఏం చూపించాడంటే యుద్ధము చేయుటకు దేవుడే మనకు నేర్పిస్తాడు ఎలా యుద్ధం చేయాలో. మీరు చదువుకోవడానికి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30 నుంచి 42వ వచనం వరకు. ఎవరో వచ్చేది ఆపండి కొద్దిగా. మరి అలాగే కాకుండా కీర్తనలు 144 మొదటి వచనము. మరి ఈ 2 వచనాలు కూడా చూసినట్టయితే మనం ఏం గమనిస్తున్నాము? దేవుడే మనకి యుద్ధము చేయుట నేర్పించేవాడు. హల్లెలూయా. ఎవరు నేర్పిస్తారండి? దేవుడు నేర్పిస్తాడు. ఎందుకు నేర్పిస్తున్నాడు దేవుడు అంటే, యుద్ధము మనము చేసినప్పుడు ఆయన మన తరఫున యుద్ధము చేస్తాడు, కానీ యుద్ధము చేయుటకు మనం ముందు అడిగేయాలి. హల్లెలూయా. మరి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం చూసినా, 9వ అధ్యాయం గమనించినా ఏం గమనిస్తున్నామంటే, దేవుడు తన బిడ్డలకు వాగ్దానం ఇచ్చాడు, ఆ యొక్క ప్రాంతాన్ని నేను మీకు అప్పచెప్పాను అని. కానీ ఏమన్నాడు? ఈరోజు మీరు యోర్దానుని దాటి వారిని జయించాలి అన్నాడు. హల్లెలూయా. అయితే అక్కడికి వెళ్ళి నువ్వు జయించినప్పుడు నేను వారిని సంహరించదను అన్నాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా? అంటే మనము ఎదుర్కొనే సమస్యలు, మనము ఎదుర్కొనేటువంటి ప్రశ్నలు, మనము ఎదుర్కొనేటువంటి మరి సవాలులు ఉన్నప్పుడు మనము వెనుకు తిరిగి పారిపోవడం కాదు, దాన్ని ఎదిరించడం నేర్చుకోవాలి. ఎదిరించినప్పుడు జయిస్తాననేటువంటి నమ్మకం మనలో ఉండాలి. ఎందుకు? మనలో ఎవరున్నారండి? లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గట్టిగా చెప్పాలి, మళ్ళీ చెప్పండి, గొప్పవాడు. హల్లెలూయా. అంటే ఆ గొప్పవాడు నీలో ఉంటే నువ్వు ఓడిపోవడానికి అవకాశం లేదు. హల్లెలూయా. నీవు జయించడానికే తిరిగి జన్మించావు, అది మర్చిపోకు. నువ్వు ఇప్పుడు నువ్వు ఓటమిలో ఉన్నా సరే ఓటమిని నువ్వు అంగీకరించకు. ఎందుకంటే నువ్వు జయించే వరకు నువ్వు యుద్ధము పోరాడాలి. దేవుని యొక్క వాక్యంలో ఏముంది? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, కానీ పోరాడడం నేను పోరాడాలి. కాబట్టి అప్పుడు నాలో ఉన్నవాడు లేచి నాలో ఉన్న వాని యొక్క అద్భుతమైన శక్తి ద్వారా, ఆధ్యాత్మిక శక్తి ద్వారా నేను ఆ యొక్క యుద్ధాన్ని జయించనే ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుందంటే, తెలుగు చూద్దాం. The kingdom of God suffereth violence and the violent take it by force. దేవుని రాజ్యము బలవంతముగా బలాత్కారులచే పట్టబడుచును. చూసారా? బలవంతముతో మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. బలశూరుడై ముందుకు సాగిన వాడే దేవుని యొక్క వాగ్దానాన్ని స్వీకరించగలడు. దేవుని వాగ్దానాన్ని స్వీకరించాలి అంటే, దేవుని యొక్క వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలంటే, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం అనుభవించాలంటే ఖచ్చితంగా యుద్ధము చేస్తూ యోధుడిని ఓడించి ముందుకు సాగాలి అనేటువంటి నమ్మకము, హృదయము నీవు కలిగి ఉండాలి. మరి యోధులు అని మాట్లాడుతాం. ఈ యోధులు మనతో ఎలా యుద్ధం చేస్తారండి? యోధులు సాధారణంగా ఎలా పనిచేస్తారంటే, ముందుగా వారు బల్లెము వేయరు, వారు గన్ ఫైర్ చేయరు, కానీ మన మనసులోకి, మన తలంపులోకి దూరుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎలాగండి? మన యుద్ధాలన్నీ కూడా ఎక్కడవుతాయో తెలుసా? మొట్టమొదట మన యుద్ధం మన మనసులో అవుతుంది. మనం పోరాడేటువంటి పోరాటాలన్నీ కూడా మన మనసులో ఉంటాయి.
ఈ యోధులు ముందుగా మన హృదయంలో, మన మనస్సులో, మన తలంపులో ప్రవేశించి మనల్ని భయముతో మనల్ని బంధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే అకస్మాత్తుగా యోధుని చూడగానే అయ్య బాబోయ్ ఎంత ఎత్తైన వ్యక్తి, ఇది అసాధ్యము, నేను వీరిని ఓడించలేను అని భయము కలిగించేటువంటి పరిస్థితుల్ని, భయము కలిగించే చిత్రాన్ని సృష్టిస్తాయి. అందుకే గొలియాతుని చూసినట్టయితే గొలియాతుని చూడగానే అమ్మ బాబు ఎంత ఎత్తుగల వ్యక్తి, ఎంత బలమైనటువంటి వాడు, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, వీరిని మేము జయించలేము అనేటువంటి ఆ స్థితికి వీరు ఎందుకు వచ్చారంటే ఆ వ్యక్తిని చూసినప్పుడు వారి హృదయంలో ఏర్పడినటువంటి చిత్రాన్ని బట్టి వారు ఆ విధంగా ప్రతిస్పందించారు. ఆమేన్. గమనించండి, మీరు ఎదుర్కొనే సమస్యలు, మీరు ఎదుర్కొనే ఆజానుబాహులు, మీరు ఎదుర్కొనే తుఫాన్లు కూడా ఈ విధంగానే పనిచేస్తాయి. మనము భయపడ్డాము ఏదన్నా విషయంలో అంటే ఈ భయము ఎందుకు వచ్చింది, దాన్ని చూచుట ద్వారా, లేకపోతే గమనించుట ద్వారా, లేకపోతే వినుట ద్వారా ఇవి మన హృదయంలో చిత్రాల్ని చిత్రీకరిస్తాయి. ఈ చిత్రము ఏదైతే చిత్రీకరించబడతారో దానిని మనం సత్యముగా అంగీకరించి దానికి ప్రతికూలంగా మనం ఎప్పుడైతే పని చేస్తామో దానికి రెస్పాండ్ చేసి మనము భయముతో వెనకం చేస్తామో మనం ఓడిపోతాం. ఇది వాడి యొక్క పన్నాగం, ఇది వారి యొక్క ప్రణాళిక, అది గుర్తించాలి. ఆమేన్. కాబట్టి మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా మొట్టమొదటిగా మీరు నేర్చుకోవాల్సింది, మీరు గమనించాల్సింది ఏంటంటే సాతానుడైనా, అది ఆజానుబాహుడైనా, అది ఒక తుఫాన్ అయినా ఏం చేయాలని ప్రయత్నం చేస్తుందని మిమ్మల్ని భయపెట్టాలని, ఆ భయముతో మిమ్మల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ భయమును మనం అధిగమించగలిగితే దేవుని శక్తితో మనము జయించగలము. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. అయితే ఇప్పుడు చూడండి, ఈ గొలియాతు 40 దినములు రాత్రులు ఆ లోయలోకి వచ్చి ఎత్తైన స్వరముతో, మరి బలమైన స్వరంతో మరి ప్రకటిస్తూ ఉన్నాడు, మీలో ఎవడైనా ఒకడు ఉన్నట్టయితే రండి, నాతో యుద్ధము చేయండి. మా సైన్యం అంతా ఎందుకు, నాతో నన్ను జయిస్తే నేను నా యొక్క సైన్యం అంతా కూడా మీకు బానిసలు అవుతాం, నేను జయిస్తే మీరందరూ మాకు బానిసలు అవుతారు అన్నారు. అయితే ఈ విధంగా సవాల్ చేస్తుంటే మరి 1 సమూయేలు 17వ అధ్యాయము ఈ వచనం ఒకసారి చూడండి, 11వ వచనం చూద్దాం ఒకసారి. ఇలా వాడు ప్రకటిస్తూ ఉన్నాడు, 40 దినములు 40 రాత్రులు బహిరంగంగా ఎత్తైన స్వరముతో ప్రకటించినప్పుడు ఏమవుతుందో గమనించండి ఒకసారి. సౌలును ఇశ్రాయేలు వారందరూ ఆ ఫిలిస్తీను మాటలు వినినప్పుడు, ఫిలిస్తీను మాటలు ఏంటండి, ఏమన్నారండి? గట్టిగా చెప్పండి, ఏమన్నారండి? గట్టిగా చెప్పాలి, ఏమన్నారు? ఫిలిస్తీన్ యొక్క మాటలు విన్నారు. ఓకే, మాటలు విని బహుభీతులైరి. దేనిని బట్టి భీతులైరండి? మాటలను బట్టి బహుభీతులై, అంతేనా? ఓకే, 24వ వచనం చూడండి. 24వ వచనం. ఇశ్రాయేలు వారందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుంచి పారిపోయిరి. హల్లెలూయా. చూడండి ఒకసారి, మొట్టమొదట వినిరి అనుంది, రెండవసారి ఏమనుంది? చూచిరి. అంటే ఈ రెండు కూడా ద్వారాలు, చూపు, వినికిడి, ఈ 2 ద్వారాలు. ఈ ద్వారాల ద్వారా దేవునిలో బలపడొచ్చు, సాతానుతో భయపడవచ్చు. వింటున్నారా? ఇవి 2 కూడా ద్వారాలు. ఈ ద్వారాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ద్వారము ద్వారా, ఈ కంటి చూపు ద్వారం అనే ద్వారము ద్వారా, మరి వినికిడి అనే చెవి అనే ద్వారము ద్వారా ఏది వినాలో అదే వినాలి, ఏది చూడాలో అదే చూడాలి. ఏది వినాలండి? నిన్ను బలపరిచేది, నిన్ను ధైర్యపరిచేది, నిన్ను విశ్వాసములో స్థిరపరిచేదే వినాలి. నిన్ను విశ్వాసంలో సడలించేది, నిన్ను భయములో నడిపించేది, నిన్ను భయపెట్టే విషయాలు ఏవి కూడా వినకుండా ఉండాలి. అలాగే మనం చూసేవి కూడా మనల్ని విశ్వాసంలో స్థిరపరిచి, బలపరిచి, మరి ముందుకు నడిపించే విధముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, క్రిమినల్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, క్రిమినల్స్ అంటే చెడు చేసి, మోసము చేసి, చంపి, మరి అనవసరంగా బాధ పెట్టేటువంటి వారు ఉన్నారు. పుట్టుకతో ఎవడు కూడా క్రిమినల్ అవ్వడు, అంతేనా?
పుట్టినప్పుడు ఆ పసిబిడ్డను చూసినప్పుడు వాడికి ఏమీ తెలియదని ఎంత మనం మురిసిపోతాం. వాడి ముఖము ఛాయ అంతా చూసి అందరు ప్రతి తల్లిదండ్రులు కూడా నా చేతిలో ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకుంటారా? కాదు. ఆ బిడ్డను చూసి ఎంతో ఆనందిస్తారు. వీడు ఎంత మంచి పనులు చేస్తాడో, గొప్ప కార్యాలు జరిగించి నా పేరు ప్రఖ్యాతులు సంపాదించేవానిగా ఉంటాడు అనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటారు తల్లిదండ్రులు. అవునా కాదా? మాట్లాడండి. అవును కదండి? ఆమెన్. కానీ వాడు దేనికైతే ఎక్స్పోజ్ అవుతాడో, అంటే దేనికైతే వాడు తను తాను అప్పగించుకొని ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఇన్ఫ్లుయెన్స్ అనేది దేని ద్వారా అవుతుంది? వినికిటి ద్వారా, చూపు ద్వారా. హల్లెలూయా. మీరు ఎవరైనా సరే ఓషన్స్ 11 అనే సినిమా చూసారా? ఏమనుకోనిలేండి, చేతిలో చూపించండి. ఓషన్స్ 11 చూపించండి. ఇక్కడ అబద్ధాలు ఆడే అవసరం లేదు. ఈ ఇటీవల ఆస్ట్రేలియాలో ఒక కెసినోలో ఇటీవల ఒక పెద్ద రాబరీ అయింది. అర్థమైందా? పెద్ద అంటే కెసినోలో చాలా డబ్బు ఉంటుంది కదా. కెసినో అంటే తెలుసా? కెసినో అంటే ఈ జూదం ఆడేటువంటి పెద్ద హోటల్స్ లాంటివి ఉంటాయి. చాలా పెద్ద, ఎన్నో మిలియన్స్, 30 మిలియన్ ఎంతో దోచుకుని వెళ్ళిపోయారు. అయితే ఇది ఎలా జరిగింది అని అడిగితే తెలుసుకుంటే ఓషన్స్ 11 అనే సినిమా చూసి నేర్చుకున్నారంట ఎలా దోచుకోవాలో. అర్థమవుతుంది? ఇది జోక్ కాదు, వినండి. ఈ చూపు అనే ద్వారము ద్వారా వారు ఒక విధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు. పరిమాణము అంతేనా? ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితం చేయబడ్డారు. దాని ద్వారా వారు ఏం చేయాలనుకున్నారో అది ఏం ఉద్దేశించారో అది మరి సాధించారు. అలాగే మనము విశ్వాసంలో స్థిరపరచబడి వాక్యములో బలపడినట్టయితే ఆ వాక్యము ద్వారా మనము దేవుని యందు విశ్వాసంలో బలపడి ప్రతి యొక్క యుద్ధాన్ని మనము జయించగలం. ప్రతి అపవాది క్రియను మనము జయించగలం. ప్రతి యొక్క శోధనని మనము జయించగలం. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. మనల్ని దేవుడు జయశీలులుగా ఉద్దేశించాడు. యు ఆర్ మోర్ దాన్ కాంకరర్స్ అన్నారు. ఎప్పుడైనా చెప్పండి, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్ అండి. మళ్ళీ చెప్పాలి, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. అంటే నేను ఓడిపోయేవాడిని కాదు. హల్లెలూయా. ఓటమి నాకు తెలియదు. హల్లెలూయా. ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా నేనేమంటాను, నేను జయశీలుడిని. ఎందుకంటే జయము వచ్చే వరకు నేను యుద్ధము చేస్తూనే ఉంటాను. హల్లెలూయా. ఆమేన్. మరి చూడండి, ఈ విధంగా ఆ యాజానుబాహుడు, ఆ యోధుడు మరి సవాలు చేస్తూ ఉండగా వీరందరూ కూడా నోరు మూసుకొని వింటూ చూస్తూ ఏం చేశారండి? వినుట చూచుట ద్వారా పారిపోవడం నేర్చుకున్నారు. గమనించండి, ఇది ఒక సూత్రం. ఎప్పుడు ఏమన్నాను, ఎలా దూరుతాడని సాతాను ఎలా పనిచేస్తాడు? మన మనసులో ఉద్దేశాలు, మన మనసులో థాట్స్, తలంపులు ఇంజెక్ట్ చేసి వాటి ద్వారా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనల్ని లోబర్చుకొని భయముతో మనం ఓడించాలని ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుందా మీ అందరికీ? హల్లెలూయా చెప్పండి. ఇది మనము గమనించినట్టయితే మనలో, మన మనస్సులో, మన తలంపుల్లో ఏదైనా ఓడిపోయేటువంటి తలంపులు, నాతోని కాదు అనేటువంటి తలంపులు, జయము లేదు అనే తలంపులు వచ్చినప్పుడు నోరు మూసుకొని కూర్చోకూడదు. ఎంత బలంగా ఆ తలంపులు వస్తున్నాయి అంత బలముతో బిగ్గరగా నోరు విప్పి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. హల్లెలూయా. వీరందరూ పారిపోతుంటే యవ్వనస్తుడైనటువంటి దావీదు వచ్చాడు. వచ్చి అవే మాటలు విన్నాడు. నూతనమైన మాటలు ఏం వినలేదు. వీనేమన్నాడు? ఈరోజు వీడిని నేను సంహరిస్తాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, సాతాను చెడ్డవాడు, క్రూరుడు, నాశనము చేయవాడు, చంపేవాడు. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎవడు కూడా మర్యాద అనే పదానికి అర్థం తెలియదు వారికి. హల్లెలూయా. కాబట్టి మీరు ఎప్పుడైనా సాతానుతో మాట్లాడినప్పుడు మర్యాదతో మాట్లాడకూడదు. హల్లెలూయా.
ప్లీజ్ అనే పదాలు వాడకూడదు సాతాను, వాడికి అర్థం కావు. ఎప్పుడైనా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక పోలీస్ ఆఫీసరు ఒక క్రిమినల్తో మాట్లాడడం చూస్తే మీరు తెలుసుకుంటారు ఎలా మాట్లాడతారు. అయ్యా బాబు అని మాట్లాడతారా? నోరు విప్పడమే, అది వేరే భాషలో మాట్లాడతారు. ఎందుకు? వాడికి ఆ భాషే అర్థమవుద్ది. వేరే భాషలో మాట్లాడితే వాడు జవాబు ఇవ్వడు. అలాగే సాతానుకు అర్థమయ్యే భాష ఉంది. ఆమేన్. ఆ భాష ఏంటో తెలుసా? ఖచ్చితముగా, ధైర్యముగా, విశ్వాసముతో దేవుని వాక్యం పలికినప్పుడే వాడు భయపడతాడు. నువ్వు ఇంకేం చేసినా భయపడ్డు. వాడు వెనకం చేయడు. వెనకం ఎప్పుడు వేస్తాడు? వచ్చాడు యేసు ప్రభువును శోధిస్తూ మరి తలంపులు పెట్టాడు యేసు ప్రభువులో. యేసు ప్రభు ఏం చేశాడు? వెంటనే వాక్యమును బహిరంగంగా పలికాడు. పలికినప్పుడు వాడు వదిలి వెళ్ళిపోయాడు. ఆమేనండి. అలాగే మనము కూడా ఈ ఆజానుబాహులు, ఈ తుఫానులు ఏవైతే వచ్చి మనల్ని ఎదిరిస్తుంటాయో, ఇంక నీకు ఎన్నటికీ వివాహం కాదు అంటారు. ఎందుకు? నువ్వు 45 సంవత్సరాలు వచ్చావు, ఇంకెవడు నేను చేసుకుంటాడు? అవునా అని ఆ మాటలు తీసుకెళ్ళి ఇంకోరితో మాట్లాడుతూ ఉంటాం. వేరే సానుభూతి కొరకు చూస్తూ ఉంటాం. సానుభూతి నీ మొగుడవ్వడు. హల్లెలూయా. నీకు వివాహము కావాలి, దేవా నా కొరకు నువ్వు ఏర్పాటు చేసావు. సాతానులాగా తలంపు పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా వివాహం చేసుకుంటున్నాను, నా దేవుడు నాకు నా భర్తను అనుగ్రహించాడు. హల్లెలూయా. నీవు నీ తలంపులతో నా యొక్క మనసులోంచి బయటికి వెళ్ళు. యేసునామములో నిన్ను గద్దిస్తున్నాను, యేసునామములో నిన్ను బంధిస్తున్నాను. వెంటనే వాటికి రియాక్షన్ అనేది ఉండాలి మన దగ్గర. ఎందుకు? వీడు భయముతో మనల్ని బంధించి మన తలంపుల్ని స్వాధీనపరచుకొని మనం లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, ఎప్పుడైతే ఈ తలంపులు మన మనసులోకి వస్తాయో, ఈ తలంపులు మన మనసులోనే ఉండవు, మన హృదయాన్ని మీద ప్రభావితం చేసి ఒక చిత్రాన్ని సృష్టిస్తాయి. వారు ఏమని ఉదాహరణ చెప్తాను మీకు, వినండి జాగ్రత్తగా. ఏ చిత్రం అయితే నువ్వు నీ హృదయంలో గ్రహించి నీ మనసులో ఉంచుకుంటావో, ఆ చిత్రమే నీ యొక్క భవిష్యత్తును, నీ యొక్క జీవాన్ని, నీ యొక్క జీవితాన్ని నిర్ధారిస్తూ ఉంటాయి. ఈ చిత్రం అనేది ఏదైతే ఉంటుందో నీ హృదయంలో, నీ మనసు, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి చిత్రం. అది ఎప్పుడైతే గొలియాతు వచ్చి వీరిని బెదిరించాడో, భయపెట్టడం మొదలుపెట్టాడో, వారు ఏమి గమనించారు? మేము వీడిని జయించలేము, వాడిని నేను ఎదిరిస్తే నేనేమవుతాను? చనిపోతాను. అంటే లోపల ఏం చిత్రం ఏర్పడ్డది? మరణమనే చిత్రం ఏర్పడ్డది. మరణమనే చిత్రం ఉండగా నువ్వు యుద్ధానికి వెళ్తే నువ్వు ఖచ్చితంగా మరణిస్తావు. హల్లెలూయా. ఎందుకు? నీవు ఏ చిత్రాన్నైతే నీ మనస్సులో, నీ ఆత్మలో గ్రహిస్తున్నావో అదే నీ సహజ జీవితంలో ప్రదర్శించబడుతుంది. ఉదాహరణ, సంఖ్యాకాండం 13వ అధ్యాయంకి వెళ్ళినట్టయితే 33వ వచనం ఒకసారి చూసుకుందాం. దానిలో 10 మంది ఎవరైతే మరి వేగుల వారు వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చారో వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. 13:33 సంఖ్యాకాండం 13:33. అక్కడ నెఫిలీల సంబంధులైన, నెఫీలీయులు అంటే ఈ యోధులు అన్నమాట, ఈ ఆజానుబాహుల సంబంధులు. నాకు వంశపు నెఫిలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లాగే ఉంటిమి. చూడండి, ఎప్పుడైతే వీరు వెళ్ళి ఆ యొక్క జనాల్ని చూసి వచ్చారో వారు ఒక చిత్రాన్ని కలిగి వచ్చారు. ఇప్పుడు మోషేతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మోషే, మేము వారిని చూసాం, వారిని చూసిన తర్వాత మా గురించి మేము ఏమనుకున్నామో తెలుసా? వారి ఎదుట మేము మిడతల వంటి వారిమి. కాబట్టి ఎక్కడైనా మిడతలు మరి నెఫీలీల్ని ఓడించడం ఎరుగుదురా? మిడతలు ఆజానుబాహుల్ని లేకపోతే యోధుల్ని ఓడించగలరా? లేదు. మనం ఎందుకైనా యుద్ధానికి వెళ్తే మనల్ని తొక్కి నలిపి నాశనము చేస్తారు. ఏమి చిత్రము కలిగి ఉన్నారండి వీరు? దేవుని వాగ్దానం ఏముంది? ఆ దేశం నువ్వు స్వతంత్రించుకుందు, ఆ దేశాన్ని నీకు అప్పచెప్పాను అన్నాడు దేవుడు.
దేవుని వాగ్దానం ఉంది సరే, కానీ ఆ వాగ్దానము ద్వారా ఈ చిత్రం ఏర్పడ్డదా, లేకపోతే నువ్వు చూచి వినిన దాన్ని బట్టి చిత్రం ఏర్పడ్డది? చాలా ప్రాముఖ్యమైనది, చాలా జాగ్రత్తగా వినండి. వీరేం చిత్రం చూశారు? మేము దాన్ని సంపాదించలేము, దాన్ని స్వాధీనపరచుకోలేము, ఎందుకన్నా వెళ్ళినట్టయితే మేము మరణిస్తాము. ఈ చిత్రం వారి హృదయంలో ఏర్పరచబడ్డది. ఇదే సమయంలో యెహోషువ కాలేబులు ఏమన్నారు? ఇప్పుడే వెళదాము, దేవుడు మనకు తోడై ఉంటాడు, మనం దాన్ని స్వాధీనపరచుకోవచ్చు అన్నారు. చూసారా, వీరి హృదయంలో ఎటువంటి చిత్రం ఉంది? స్వాధీనపరచుకొని జయించి నాదిగా చేసుకునే చిత్రం వీరి హృదయంలో ఉంది. ఆమేనండి. నీ భవిష్యత్తుకు ప్రవక్తవి నీవే. నువ్వు ఏదైతే చూస్తున్నావో నీ హృదయంలో, ఏదైతే నువ్వు పలుకుతావో ఆ చిత్రాన్ని బట్టి అదే నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అందుకే ఈ చిత్రము సరిగ్గా లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు ఆ ప్రార్థనకు జవాబు ఉండదు. నేను ఓడిపోతాను, నేను ఫెయిల్ అవుతాను ఎగ్జామ్స్లో అనే చిత్రం ఉంటే వినండి స్టూడెంట్స్, నేను గెలవలేను, నేను ఈ పాస్ అవ్వలేను, నాకు ఉద్యోగం రాదు, నాకు ఎవడు ఉద్యోగం ఇవ్వడు అనేటువంటి చిత్రం నీలో ఉండి ఎంతమంది దేవుని భక్తులు నీకు ప్రార్థన చేసినా, నువ్వు ఎంత ఉపవాసం చేసినా అది జరగదు. నీ ఉపవాసము ప్రార్థన ఏం చేయాలి? ఈ చిత్రాన్ని మార్చాలి ముందు. ఎందుకంటే నువ్వు ఏది స్వాధీనము చేసుకోవాల్సి వచ్చినా మొట్టమొదట నువ్వు ఆత్మ విషయంలో స్వాధీనపరచాలి. అప్పుడు నీకు సహజ జీవితంలో స్వాధీనపరచబడుతుంది. ఆమేన్. గమనించండి, 12 మంది వెళ్ళారు. 10 మంది ఏమన్నారు? ఇక్కడ మేము నశిస్తాము అన్నారు. ఏమైందండి వారికి? చెప్పండి. ఎక్కడ నశించారు? తెలీదా? వాక్యం చదవలేదా? వెళ్ళారా వాగ్దాన దేశంలోకి? వెళ్ళారా? వెళ్ళలేదు. దేవుని చిత్తమా వారు వెళ్లకుండా ఉండడము? కాదు. మరి ఎందుకు మరణించారు? వారి చిత్రాన్ని బట్టి. అందుకే దీనిని ధ్యానించడం చాలా ప్రాముఖ్యమైనది. ఇది మతము కాదు, ఇది జయించడానికి దేవుడిచ్చినటువంటి గ్రంథం. ఎప్పుడైతే నీ చెవి, నీ కనులు దీని మీద ఉండి నువ్వు వింటూ నీ లోనున్న చిత్రాన్ని ఈ వాక్యానుసారంగా నువ్వు బలపరుచుకుంటావో అప్పుడే నీవు జయించగలవు. హల్లెలూయా. నీ డాక్టర్ అనొచ్చు, నీకు హై బ్లడ్ షుగర్ ఉందండి, మీ తండ్రికి ఉండింది, మీ తాతకు ఉండింది, కాబట్టి నీకు ఉంటుందని. సహజంగా అది రైట్ అవ్వచ్చు, కానీ నువ్వు దాన్ని మార్చగలవు. హల్లెలూయా. దానిని నువ్వు అంగీకరించకూడదు. ఏది? ఆయన డయాగ్నోసిసా? కాదు. ఆ డయాగ్నోసిస్ కరెక్టే, నీకు బ్లడ్ షుగర్ ఉంది, కాదండం కాదు, కానీ దాన్ని నేను మార్చగలను. ఎందుకు? దేవుని యొక్క స్వస్థత నా జీవితంలో ఉంది. ఆయన పొందిన గాయముల చేత నా స్వస్థత పొంది తిని. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు స్వస్థపరచబడ్డాను నేను అనే చిత్రాన్ని నువ్వు బలపరుచుకున్నట్టయితే నీ బ్లడ్ షుగర్ అంతా కూడా మాయమైపోతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టిన దేవునికి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు చూడండి, వాగ్దానం ఉందా లేదా? స్వస్థతకి ఉంది కదా. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు దేవునితో ఏకీభవించాలంటే ఎక్కడ? మొట్టమొదటగా ఆత్మ విషయమై నీ మనసులో ఏకీభవించాలి. అంటే నీలోనున్న చిత్రం మార్చబడాలి. దేనితో అంగీకరించాలి? వాక్యముతో అంగీకరించాలి. పరిస్థితుల్ని బట్టి కాదు, డయాగ్నోసిస్తో అంగీకరించడం కాదు. కానీ మరి మొరపెడుతూ ఏడుస్తూ ఒక మూలను కూర్చొని దుఃఖిస్తే మారదు, కానీ చిత్రాన్ని మారుస్తే ఖచ్చితంగా మారుతుంది. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి వినండి, మీలో ఎవడు కూడా పేదరికంలో ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆయన మన నిమిత్తము పేదవాడయ్యాడు. He became poor that I might become rich. మనం ధనవంతులు అవడానికి ఆయన దరిద్రుడిగా మారాడు. యేసయ్య దరిద్రుడిగా మారాడు. ఎందుకు? నీవు ధనవంతుడిగా మారడానికి. ధనవంతుడిగా అంటే మనకి కావలసినంత ఉండి ఇతరులకి ఇచ్చి వారిని ఆశీర్వదించే స్థితిలో ఉండడమే ధనవంతమైనటువంటి స్థితి. హల్లెలూయా. కాబట్టి వినండి జనులారా, నీవు తిరిగి జన్మించినట్టయితే, నీవు దేవుని బిడ్డవైనట్టయితే పేదరికంలో ఉండాల్సిన అవసరత లేదు నీ జీవితంలో. హల్లెలూయా. అయితే నువ్వు పేదరికం నుంచి
ఈ దరిద్రత నుంచి ఈ ధన్యతలోకి రావాలంటే ఏం మారాలి? దేవుడు మారనక్కర్లేదు. మనం దేవా నువ్వు చెయ్యి దేవుడు చేయనట్టుగా అనిపిస్తూ ఉంటుంది మీకు చాలామందికి. దేవుడు ఎప్పుడు ఇస్తాడండి, ఎప్పుడు ఇస్తాడు నాకు? దేవుడు ఎప్పుడో ఇచ్చేశాడు. హల్లెలూయా. కానీ అది పొందాలంటే నేను అనుసంధానం అవ్వాలి ఆయనతో. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. చూడండి, మనకి నీరు కావాలంటే మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? ఉస్మాన్ సాగర్ లేకపోతే మరి హిమాయత్ సాగర్ నుంచో ఎక్కడి నుంచో నీళ్ళు వస్తున్నాయి మనకి. అవునా కాదా? అవునా? ఆ చెరువు మన పుట్టక ముందు నుంచే ఉంది, మన పితరులు పుట్టక ముందు నుంచే ఉంది, 500-1000 సంవత్సరాల ముందు నుంచే ఉంది. కానీ ఆ నీరు ఇంత దూరంలో ఉన్నవాడు తాగేవాడు కాదు. ఇప్పుడు మనం తాగుతున్నాం. ఎందుకు? దాంతో అనుసంధానం పైపులు వేసుకొని. దేవా నాకు నీరు కావాలంటే నీరు ఇచ్చాను అన్నాడు. పైపులు వేసుకో. హల్లెలూయా. దేవుడు నీకు ఎప్పుడో ఇచ్చేశాడు. కానీ నువ్వు ఇప్పుడు ఆ పైప్ ఏంటి? ఆ చిత్రం అన్నమాట. ఆ చిత్రం మారగలిగితే, ఆ చిత్రాన్ని నువ్వు మార్చగలిగితే, వాక్యము ద్వారా ఆ చిత్రం కట్టగలిగితే, ఆ చిత్రమే నీ పరిస్థితులు మార్చేస్తుంది. హల్లెలూయా. చూడండి, దావీదు ఆ స్థితికి వచ్చినప్పుడు, అక్కడికి వచ్చినప్పుడు, యుద్ధ రంగానికి వచ్చినప్పుడు ఏ చిత్రంతో వచ్చాడు? నేను వాడిని సంహరిస్తాను అనే చిత్రంతో వచ్చాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఓడిపోలేను. నువ్వు ఏ సమస్య ఎదుర్కొంటున్నా సరే, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా సరే, నేను జయిస్తాను, నేను ఓడిస్తాను, నేను ముందుకు సాగుతాను, నన్ను ఏది కూడా ఓడించలేదు. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అనే చిత్రాన్ని నువ్వు కలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా నువ్వు జీవితంలో జయిస్తావు. హల్లెలూయా. యోధుల్ని సంహరించే బీజము నీలో ఉంది. హల్లెలూయా. జయములో జీవించేటువంటి పొటెన్షియల్ నీలో ఉంది. సామర్థ్యం దేవుడు నీలో ఉంచాడు. చూడండి, ఈ చిత్రం అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, మరి జడ్జెస్, న్యాయాధిపతులు 6వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ దేవుని దూత గిద్యోను దగ్గరకు వచ్చి పరాక్రము గల బలాఢ్యుడా అన్నాడు. ఏమన్నాడండి? పరాక్రమము గల బలాఢ్యుడా. ఈ పరాక్రమము గల బలాఢ్యుడు ఉన్నాడే, దాచుకొని ఉన్నాడు. ఎవరికి కనపడని స్థితిలో ఉండి అక్కడ పని చేసుకుంటా ఉంటే నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడా అని మాట్లాడుతున్నాడు. ఆయన చూసి, ఎవరితో మాట్లాడుతున్నావు అయ్యా అన్నాడు. నాలో బలము లేదు, నాలో ధైర్యము లేదు అంటే ఆయన అన్నాడు, నీవు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపిస్తావు, నేను నిన్ను పంపించడం లేదా అన్నాడు. చూడండి, గమనించండి ఇక్కడ. అయితే వెంటనే గిద్యోను ఏమన్నాడు? అయ్యా, నేను ఎంతటి వాడను, మా కుటుంబము అన్ని కుటుంబాల కంటే తక్కువైన స్థితిలో ఉంది. అది కాక మా కుటుంబంలో అందరికంటే తక్కువ స్థితిలో నేనున్నాను, నేనేం చేయగలనయ్యా అన్నాడు. చూసారా, దేవునికి ఆయన పట్ల ఉన్నటువంటి చిత్రం ఏముంది, ఆయనకి ఆయన పట్ల ఉన్న చిత్రం ఏమైందో గమనించండి. ఈరోజు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ గురించి నీకేం తలంపు ఉంది, నీ గురించి నీకే చిత్రం ఉంది, నీలో నీ గురించి నీకున్న చిత్రము వాక్యానుసారంగా ఉందా, లోకముతో సంబంధించిన విధంగా ఉందా? నేను రిటైర్ అయిపోయానండి, నాకు ఇంకేముంది లైఫ్, కూర్చోవాలంటే ఏం చేస్తాం? కాదు. జీవించినంత కాలము దేవుని సేవ చేయవచ్చును. నీవు సజీవముగా ఉన్నావంటే దేవుని కొరకు సజీవంగా ఉన్నావు. ఒక ఉద్దేశముతో దేవుడు నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. అయితే గిద్యోన్ని వెంటనే వాడుకోలేకపోయాడు దేవుడు. గిద్యోన్లో ఆ సామర్థ్యం ఉంది, కానీ ఆయన గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. అయితే గిద్యోన్ని దేవుడు వాడుకోవాలంటే గిద్యోని యొక్క చిత్రాన్ని మార్చాలి దేవుడు. ఆమేన్. అందుకే దేవుడు ఆయన అన్నాడు, అయ్యా నువ్వు నిజంగా నువ్వైతే ఈ గొర్రె తోలుందే దాని మీద, ఆ చర్మం మీద నీరు పడకూడదు, తక్కినంతా తడిచిపోవాలి. సరే, నువ్వు ఏదంటే అది అంటే ఏం చూపిస్తున్నాడు? నీవు నన్ను నమ్మగలిగినట్టయితే నీకు సమస్యము సాధ్యము. ఈ రకంగా పనిచేస్తూ వారి యొక్క లోనున్న చిత్రాన్ని మార్చేశాడు యేసయ్య దేవుడు. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు గిద్యోన్ని వాడగలిగాడు దేవుడు.
అలాగే నీకు దేవుడిచ్చిన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుడు నీ గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి గమనించు. రక్షించబడినప్పటి నుంచి ఎన్నో ప్రవచనాలు వచ్చి ఉండొచ్చు. రక్షించబడిన తర్వాత నీకు ఎన్నో దర్శనాలు ఇచ్చి ఉండొచ్చు దేవుడు. అవి ఇంకా నెరవేర్చబడలేదు. ఇంకేమవుతాయి? ఇంతకాలం అయిపోయింది, ఇంకా దేవుడు మరి చేస్తాడో లేదో. ఎందుకు జరగలేదండి? దేవుడు చేయనందుకు కాదు, నీవు వాటితో అంగీకరించలేదు కాబట్టి. నీలో ఉన్న చిత్రాన్ని బట్టి నువ్వు నేనంతటి వాడును, నన్ను వాడుకోగలడా దేవుడు, ఈ విధంగా నాకు చేస్తాడా దేవుడు, నన్నెందుకు ఇంత పైకి లేపుతాడు, నన్నెందుకు ఇంత ఆశీర్వదిస్తాడు, నేను పనికివాని వాడిని అని ఏమనుకుంటున్నాము? అలాగ ఆలోచిస్తూ అది నన్ను నేను దేవుని దగ్గర తగ్గించుకోవడం అనే మోసపు జీవితంలో జీవిస్తున్నాం. దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ఆలోచించి అది మనల్ని హంబుల్ చేసుకోవడం, తగ్గించుకోవడం అంటే అది అబద్ధం. ఉదాహరణకు కొద్దిమంది ప్రార్థించే, దేవా నేను కుక్కను ప్రభువా, నేను ఒక పురుగును ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆ విధంగా చేస్తే దేవుని ఎదుట నన్ను నేను తగ్గించుకుంటున్నాను అనేటువంటి భ్రమలో ప్రార్థన చేస్తారు. అది తప్పు, అది భ్రమ. ఎందుకో తెలుసా? దేవుడేమంటున్నాడు? ఎందరైతే తను అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అగుటకు అధికారం ఇచ్చాను అన్నాడు. మరి పాస్టర్ గారు బైబిల్లోనే ఉంది కదండి. అవును, దావీదు అన్నాడు. ఎందుకన్నాడు? అప్పుడు ఇంకా దేవుని కుమారులు సృష్టింపబడలేదు. యేసయ్య తర్వాతే మనము దేవుని బిడ్డలు తయారయ్యారు. ఆమేన్. రక్షించబడిన వాడే దేవుని బిడ్డ. ఎంత గొప్ప ప్రవక్త అయినా పాత నిబంధనలో ఎవరు కూడా దేవుని కుమారులు కాదు. ఆమేన్. కాబట్టి నిన్ను నువ్వు కుక్కగా చూసుకుంటే కుమారునికి ఉన్నటువంటి ఆ అర్హత నువ్వు అనుభవించలేవు. కుక్కకున్న అర్హత నువ్వు అనుభవించగలవు. కాబట్టి నువ్వు కుక్క అని ప్రార్థించ కుక్కలాగే బతుకుతావు. ఆమేన్. మార్చండి చిత్రాన్ని. ఆ చిత్రం మారే వరకు ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించలేరు, అనుభవించలేరు. ఆమేన్. అయితే దావీదు ఇది గ్రహించాడు, దావీదు జయించాడు, మరి యోధుడిని సంహరించాడు. కానీ రాత్రిలో అలా మారలేదు. ఆయన జీవితంలో అనేక మెట్లు ఎదుగుతూ ఈ స్థితికి వచ్చాడు. ఒకసారి గుడ్డేలుగు వచ్చింది, ఒకసారి సింహం వచ్చాడు. ఇవి రెండు కూడా వచ్చినప్పుడు ఆ గొర్రెల్ని దొంగిలించి తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు వాటి వెంటబడి వాటిని చీల్చి చంపేశాడు. ఆమేన్. ఆ గొర్రెల్ని విడిపించాడు. ఆమేన్. అప్పుడు ఏమంటాడు సౌలుతో? అయ్యా రాజు, ఒకసారి గుడ్డేలుగు వచ్చింది, ఒకసారి సింహం వచ్చింది, 2 సార్లు కూడా నేను వాటిని సంహరించి చీల్చి ఆ గొర్రెలు నేను విడిపించాను. ఏ దేవుడైతే నన్ను గుడ్డేలుగు నుంచి, ఏ దేవుడైతే నన్ను సింహము నుంచి విడిపించాడో ఆ దేవుడే నన్ను ఈరోజు వాడుకొని వాడిని సంహరిస్తాను. నేను ఆయన ద్వారా, హల్లెలూయా, దేవుని శక్తి ద్వారా నేను జయించనే ఉన్నాను. హల్లెలూయా. ఆ దేవుని శక్తి నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క ఆజానుభవం చూసి ఆయన పారిపోలేదు, కానీ ఆయన తరఫున దాన్ని ఎదిరించుతూ ముందుకు పరిగెత్తాడు. హల్లెలూయా. అలాగే సమస్యలు ఉన్నప్పుడు వాటి నుంచి పారిపోకండి, వాటిని ఎదిరించండి. ధైర్యముతో విశ్వాసముతో ఎదిరించండి. ఎందుకంటే దేవుడు మీకు తోడై ఉండి దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమె చెప్పండి. అయితే ఈ ఆజానుబాహునేంటి, ఈ సమస్యలేంటి, ఈ తుఫాన్లు అయితే వచ్చినప్పుడు ఏం చేస్తాయో తెలుసా? మనకి ప్రత్యక్షపరుస్తాయి. మనల్ని దే ఇంట్రడ్యూస్ అస్ టు అవర్ సెల్వ్స్. మనము ఏంటో, నిజముగా మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకుంటాం. ఉదాహరణకి సౌలు తన సైన్యం ఉంది. అయితే గొలియాత్ వచ్చే వరకు ఆయనేమో రాజు, ఈయనేమో సైన్యం, వీరేమో సైన్యం. ఆ వచ్చే వరకు వారికి నిజం తెలియదు. వచ్చిన తర్వాత ఏం చూశారంటే సైన్యం అంతా గమనించింది, ఈ రాజు ఎటువంటి వాడండి? భయముతో నిండున్నటువంటి వాడు. రాజు ఏమి గమనించాడో తెలుసా? నా సైన్యం అంతా పిరికివారు. ఆ సమస్య వచ్చే వరకు సత్యం వారికి తెలియదు. మనము నిజముగా ఏమై ఉన్నాము? నువ్వు నమ్ముతున్నామంటారు. దేవుని నమ్ముతున్నారంటే నమ్ముతున్నామంటారు. దేవుని ప్రేమిస్తున్నారంటే ప్రేమిస్తున్నామంటారు. దేవునికి ఇస్తున్నారంటే ఇస్తున్నామంటారు. నేను విశ్వాసంలో బలంగా ఉన్నానండి అంటారు. నిజముగా నువ్వు ఉన్నావో లేదో ఎలా తెలుస్తుందో తెలుసా? పరీక్ష వచ్చినప్పుడే. హల్లెలూయా. పరీక్ష లేనంత కాలము బాగానే ఉంటారు స్టూడెంట్స్. పరీక్ష వచ్చినప్పుడు నిద్ర పట్టదు, భయం. హల్లెలూయా, హల్లెలూయా.
చూసారా, పరీక్షలు, ఇటువంటి సమస్యలు దేవుడు మనల్ని హాని చేయడానికి తీసుకుని రాడు, కానీ మనల్ని బలపరచడానికే కాక మనల్ని మన స్థితి ఏ స్థితిలో ఉందో మనం గమనించడానికి దేవుడు వీటిని అలౌ చేస్తాడు, అనుమతిస్తాడు, అలౌ చేస్తాడు. అయితే చూడండి, మోషే ఐగుప్తు దేశం నుంచి, వారి బానిసత్వం నుంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించి నడిపించినప్పుడు వారు సంతోషముతో వారు నడిచారు. వచ్చి ఎర్ర సముద్రం దగ్గర ఆగారు. ఆగిన తర్వాత ఐగుప్తు సైన్యం అంతా వారిని వెంబడించింది, వచ్చింది. ఇప్పుడు ముందుకు అడిగేస్తే ఎర్ర సముద్రం, వెనక్కి అడిగేయాలంటే సైన్యం ఉంది. ఎటు తిరిగినా మరణమే ఉంది, తప్పించుకోవడానికి తావే లేదు. ఇటువంటి పరిస్థితిలో వీరేమంటున్నారు, అయ్యా మోషే, అక్కడ సమాధులు లేవని చెప్పి ఇక్కడ తెచ్చావు, మమ్మల్ని ఇక్కడ పాతి పెట్టడానికి, మమ్మల్ని చంపడానికి ఎందుకు తెచ్చావయ్యా మోషే అంటున్నారు. అంటే వారి చూడండి లోపల ఏం చిత్రమే, ఈ పరిస్థితులు చూశారు, గమనిస్తున్నారు. ఈ గమనిస్తున్నటువంటి పరిస్థితులు లోనొక చిత్రాన్ని సృష్టించే. ఆ చిత్రం ఏంటో తెలుసా? మరణము. నాకు సజీవముగా ఈ స్థితి నుంచి బయటికి రాలేను. ఎవరితో మాట్లాడినా, ఎటువంటి సైనికులతో మాట్లాడినా, బంధువులతో మాట్లాడినా, ఎవరు కూడా నాకు ఇంత నిరీక్షణ అనేది ఇవ్వటం లేదు. కాబట్టి ఏమన్నా, మేము మరణిస్తాం, మేము మరణిస్తాం, మేము మరణిస్తాం అని సనుగుతూ గురుగుతూ ఉన్నప్పుడు మోషే నిలబడి ఏమన్నాడు? నోరు మూసుకొని గప్చుప్ను నిలబడండి అన్నాడు. ఆమేన్. నోరు విప్పకండి. ఏ ఐగుప్తీయులనైతే మీరు ఈవేళ చూస్తున్నారో ఇంక మీరు ఎన్నడూ చూడరు అన్నాడు. ఏముందా నీ దగ్గర? నీ చేతిలో ఏమైనా ఉందా ఆయుధం? అంటే కర్ర. చేతిలో ఉన్న కర్రను బట్టి కాదు ఆయన మాట్లాడేది, హృదయంలో ఉన్న దేవుణ్ణి బట్టి మాట్లాడాడు. హృదయంలో ఉన్న దేవుడు సృష్టించే చిత్రాన్ని బట్టి మాట్లాడు. దేవుడు అన్నాడు, నేను నిన్ను వాగ్దాన దేశాన్ని నడిపిస్తాను. ఆ చిత్రము బలముగా స్థిరపరచబడ్డది. అందుకే వాక్యంలో ఉంది, ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ న్యూ ద యాక్ట్స్ ఆఫ్ గాడ్, మోసెస్ న్యూ ద వేస్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని క్రియలను ఎరిగారు, మోషే దేవుని మార్గములను ఎరిగినట్లు. హల్లెలూయా. చూసారా, దేవుని ఎరిగినటువంటి వారు దేవుని వాక్యము ద్వారా స్థిరపరిచినటువంటి చిత్రాన్ని బట్టి వారు మాట్లాడతారు. ఎటువంటి సమస్య ఏర్పడ్డా సరే, ఎటువంటి ఆజానుబాహుని ఎదుర్కొన్నా సరే, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా సరే, వారు పరిస్థితులను బట్టి మాట్లాడరు. ఆ పరిస్థితులు వారి హృదయంలో నూతనమైన చిత్రాన్ని సృష్టించడానికి వారు ఒప్పుకోరు, అంగీకరించరు. కానీ అటువంటి స్థితిలో కూడా వాక్యమును ధ్యానిస్తూ, వాక్యమును పలుకుతూ, వాక్యము ద్వారానే ఆ యొక్క చిత్రాన్ని సృష్టించుకుంటారు వారి హృదయంలో, వారి మనస్సులో. దానిని బట్టి వారు మాట్లాడతారు. ఎందుకు? వారు దేవుని ఎరిగినటువంటి వారై ఉన్నారు కాబట్టి. అందుకే దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో అన్నాడు, దే దట్ నో దేర్ గాడ్ షల్ డూ మైటీ ఎక్స్‌ప్లాయిట్స్. తమ దేవుణ్ణి ఎరిగిన వారై, బలము గల వారై గొప్ప కార్యములు చేయుదురు. హల్లెలూయా. దేవుని ఎరిగిన వారై గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని ఎరగకపోతే గొప్ప కార్యాలు చేయలేము. మన ప్రార్థన, మన ఉపవాసము, మన వాక్య ధ్యానము, మనం సంఘానికి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఏం చేయాలండి? వీటి ద్వారా మనము దేవునితో ఇంకా సన్నిహిత స్థితికి వచ్చి దేవుని ఎరిగిన వారిగా మార్చబడాలి. మనము మతపరముగా ప్రార్థన చేస్తూ, మతపరముగా ఉపవాసం ఉండి, మతపరముగా సంఘానికి వెళ్తే నీకు ఏమాత్రము మేలు జరగదు. అంటే ఇవన్నీ చేయకూడదు, ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? వీటి ద్వారా నా దేవుణ్ణి తెలుసుకొని, వీటి ద్వారా ఆ వాక్యం నా హృదయంలో సరి అయిన చిత్రాన్ని సృష్టించి, దానిని బట్టి నేను జయించడానికి. హల్లెలూయా. ఆమేన్. అర్థమైందా లేదా మీ అందరికీ? ఆమేన్ చెప్పండి. మరి దానియేలు గ్రంథంలో చూడు, 3వ అధ్యాయంలో ఇంకో పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ నెబుకద్నెజర్ ఏం చేశాడు? మరి తన విగ్రహాన్ని తయారు చేయించి అందరూ కూడా దానికి సాగిలపడి మొక్కాలన్నాడు. అయితే ముగ్గురు, షడ్రక్, మేషక్, అబేద్నెగో యూదులు ఏమన్నారు? అయ్యా మేము మట్టుకు దీనికి లోబడం. అంటే రాజు అన్నాడు, ఈసారి మళ్ళీ ఒకసారి సంగీతం పాడతారు, అప్పుడు ఖచ్చితంగా లోబడాలంటే, అయ్యా వినండి, మీరు ఏమన్నా చెప్పండి, మేము మట్టుకు దీనికి లోబడం.
మా దేవుడు మమ్మల్ని విడిపించేవాడు. హల్లెలూయా. 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి మీరు తర్వాత. మా దేవుడు మమ్మల్ని విడిపించేవాడు అంటే రక్షిస్తాడు. అంటే రాజు యొక్క ముఖము వైఖరి మారిపోయింది కోపముతో. ఏమన్నాడు? ఆ అగ్నిని 7 రెట్లు పెంచమన్నాడు. అదేంటది? అగ్ని ఫర్నెస్, అగ్నిగుండం. అగ్నిగుండం అండి. అసలు అగ్నిగుండాన్ని ఇంకా వేడి చేయాల్సిన అవసరం ఏంటి? మనిషిని వేస్తే బొగ్గై వస్తాడు బయటికి కదా. దాన్ని మళ్ళీ 7 రెట్లు చేయమండి. ఎందుకు తెలుసా? ఇది వాడి ప్లాన్, పన్నాగం. ఏంటి? 7 రెట్లు చేయగానే ఇంకా భయం. ఆ భయాన్ని సృష్టించడానికి నన్ను దేవుడు స్వస్థపరిచాడు. మీరు హాస్పిటల్కి ఎవరో తీసుకొని వెళ్తారు, ఎందుకంటే బాలేరు అని చెప్పి. దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన గాయం చేత నేను స్వస్థత నొందితిని. ఆయన పొందిన గాయం చేత నేను స్వస్థత పొందితే ఆయన తీసుకెళ్ళి ఐసీయూలో జాయిన్ అవ్వగానే ఇంకా పరిస్థితి పాడైపోద్ది. ఏంటది? 7 రెట్లు వేడి పెంచడం అన్నమాట. ఆ స్థితిలో మీరేం మాట్లాడతారు అది ముఖ్యం. గమనిస్తున్నారా? 7 రెట్లు ఇంకా వేడి పెంచాలని. ఎందుకు? అప్పుడైనా సరే ఆ చిత్రాన్ని మీరు చూడండి. మీ చిత్రాన్ని దోచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. వాడి చిత్రం ఎప్పుడైతే వాడు మనలో నాటగలడో వాడు జయించాడు. అంతే. నువ్వు ఇంకేమైనా చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకో, ఉపవాసం ఉండు, 1000 ప్రేయర్ టవర్స్కి ఫోన్లు చేసుకో, నువ్వేమైనా చేసుకో, ఇంకా వాడు రెస్ట్ తీసుకుంటాడు. ఎందుకంటే వాడి చిత్రం స్థిరపరచబడ్డది మీలో. ఆమేన్. ఆ చిత్రం మారకుండా పోరాడాలి నువ్వు. హల్లెలూయా. నేను జయించేవాడిని. ఈ ఉద్యోగం ఖచ్చితంగా నేను ఉద్యోగం పొందుతాను ఈ సంవత్సరం. హల్లెలూయా. ఉద్యోగం నేను వెతుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా. ఈ సంవత్సరం అయ్యే లోపల నేను ఖచ్చితంగా వివాహం చేసుకుంటాను. హల్లెలూయా. 7 సంవత్సరాలు ఉండొచ్చు బిడ్డలేరు, కానీ ఈ సంవత్సరం ముగించే ముందు నేను బిడ్డను కలిగి ఉంటాను. హల్లెలూయా. పరిస్థితులు, మనుష్యులు, మీడియా, న్యూస్ పేపర్లు, టీవీలు చెప్పేదా అవి సత్యము కాదు. ఇది సత్యం. ఈ చిత్రం మీలో ఏర్పరచబడేది ఏ విధంగా ఉండాలి? ఆ వాక్యము నుంచి సృష్టించబడి ఉండాలి. హలో చెప్పండి. ఆమేన్. కాబట్టి జనులారా వినండి. ఖచ్చితంగా వారు ఏమన్నా అంటే ఏం చేస్తారు? ఈ యొక్క యోధులు మనల్ని వెక్కిరించడానికి ప్రయత్నం చేస్తారు, భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు, మనం ముందుకు సాగకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఆపడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆగొద్దు. వాక్యంలో బలపడు. వాక్యం. అందుకే జనులారా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? ప్రార్థన చేయడమే కాదు, వాక్యం చదువుటే కాదు, వాక్యం వినాలి కూడా. అందుకే సీడీలు తయారు చేస్తున్నాం, డివిడీలు. ఎందుకు తెలుసా? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. రోజుకి నేను ఏం చెప్తాను, సాధారణంగా రోజుకు ఒక్క మెసేజ్ అయినా వినాలి. ఆ విన్న మెసేజే 7 సార్లు వినాలి. ఈ వారం అంతా ఒకే మెసేజ్ వినాలి. నేను ఎన్నోసార్లు లేదు, నువ్వు మెసేజ్ వింటున్నావు. మెసేజ్ వెనక దేవుని స్వరం ఉంది. అది వినే వరకు నువ్వు వినాలి ఆ మెసేజ్. కాబట్టి ఎప్పుడూ కొనకపోతే సీడీలు ఇవాళ కొనాలి. మీరు డివిడీలు కొనుక్కోండి, వినండి. ఎందుకంటే ఎంత వింటా ఉంటావో అంత బలముగా ఆ చిత్రం స్థిరపరచబడుతుంది. నువ్వు పేద కుటుంబం నుంచి వచ్చి ఉంటావు, పేదరికానికి నీకు విడాకులు అయిపోయాయని చెప్పుకో నీవు. హల్లెలూయా. నేను ఇంకా లేమిలో బతకను, లేమికి నాకు సంబంధము లేదు. హల్లెలూయా. ఉద్యోగం ఉందా? లేదు. మరి అలా ఎలా మాట్లాడుతున్నాను? చిత్రం. హల్లెలూయా. ఈరోజు లేనట్టుగా కనపడుతుందేమో, కానీ నాలో నేను అప్పుడే చూస్తున్నాను నేను. హల్లెలూయా. ఆమేన్. నేనేం చూస్తున్నాను తెలుసా? నా ఓన్ ప్లేన్లో వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించడం. నీ కుళ్ళు, నువ్వు ఈర్ష్యను ఆపలేవు. ఎవడు ఎంత కుళ్ళుకున్నా, ఎంత ఈర్ష్యపడ్డా నీ చిత్రాన్ని వాడు దోచుకోలేడు. నువ్వు దాన్ని భద్రతగా ఆపుకున్నట్టయితే, జాగ్రత్తగా భద్రపరుచుకున్నట్టయితే. హల్లెలూయా. ఒకరి నుంచి దోచుకొని ఒకటి మోసం చేసి నువ్వు గొప్పవాడు అవ్వక్కర్లేదు. లోకం ఆ విధంగా చేస్తుంది, దేవుడు ఆ విధంగా చేయడు. దేవుడేమన్నాడు? నువ్వు భయపడకు, బంగారం అంతా నాదే, వెండంతా నాదే, ఈ లోకము ఈ భూమిలో ఉన్న సమస్తము నాదన్నాడు. దాన్ని పొందాలంటే చిత్రం కట్టుకో లోపల. హల్లెలూయా.
నువ్వు నమ్మకంగా నీ దశం భాగం ఇస్తున్నావా? నమ్మకంగా నీ యొక్క విత్తనం విత్తుతున్నావా? నమ్మకంగా నీ యొక్క సాక్రిఫిషియల్ ఆఫరింగ్ ఇస్తున్నావా? నీ ఆఫరింగ్స్ ఇస్తున్నావా దేవునికి? అయితే ఖచ్చితంగా నమ్మి ఆ ఆ చిత్రాన్ని నువ్వు భద్రపరుచుతూ బలపరచు. ఏమీ లేనప్పుడే లేచి నృత్యం వేస్తూ అయ్యా హల్లెలూయా నేను చాలా ధనవంతుడిని చెప్పు. ఆమేన్. ఎలా తెలుసయ్యా? నేను ఇంకో ఈ సహజ లోకంలో చూడటం లేదు, ఇంకో లోకంలో చూస్తున్నాను. హల్లెలూయా. గమనించండి, ఏది సృష్టించబడ్డా 2 సార్లు సృష్టించబడుతుంది లోకంలో. ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది. నా చేతిలో ఏముందండి? మైక్రోఫోన్. ఈ మైక్రోఫోను నా చేతిలో ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఈ విధంగా చూస్తున్నారు ఈవేళ. కానీ ఎవడైతే దీన్ని కనిపెట్టాడో ఇది ఈ విధంగా చేయకముందు వాడు మనసులో చూశాడు. అది తర్వాతే ఇది సృష్టించబడ్డది. అవునా? మాట్లాడండి. అకస్మాత్తుగా రాలేదు కదా ఇది. మీరు ఈరోజు ఏదైతే చూస్తున్నారో మీ చుట్టూ అన్నీ కూడా ముందు మనసులో సృష్టించబడ్డాయి, దాని తర్వాతే సహజ లోకంలో అవి కనపరచబడ్డాయి. ఆమేన్. అలాగే మీరు మీ ఐశ్వర్యాన్ని ఈ లౌకికమైనటువంటి ఈ యొక్క సహజ జీవితంలో లోకంలో చూడకముందు ఎక్కడ చూడాలి? మనసులో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి బోధ నేను బోధించేది. మళ్ళీ వినాలి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా బలపరచబడతారు, మీరు స్థిరపరచబడతారు, జయిస్తారు. కాబట్టి చూడండి, ఈ యొక్క యోధులు ఒక్కోసారి దేవుడు ఎందుకు రాణిస్తాడంటే మన జీవితంలోకి మనల్ని నేర్పించడానికి కొన్ని విషయాలు. మనకి మన బోధకుడు ఈ పరిస్థితులు కావు, పరిశుద్ధాత్ముడే మన బోధకుడు. కానీ పరిస్థితుల్లో ఒక్కోసారి మనం ఏం నేర్చుకుంటామంటే దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు, దేవుడు మనల్ని ఏ విధంగా బలపరుస్తాడు నేర్చుకుంటూ ముందుకు సాగగలం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, యేసు ప్రభు తన శిష్యులతో ఓడలో వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చి అదంతా నిండిపోతుంటే మేము మరణిస్తున్నామయ్యా అంటే యేసు ప్రభు లేచి నిలిచి ఆ యొక్క తుఫాన్ని ఆపి మరి సమస్తాన్ని కామ్గా చేశారు. ఆ రోజు ఏం నేర్చుకున్నారు? ఈయన బోధకుడే కాదు, ఈయన నిజంగా దేవుడు అని. హల్లెలూయా. మనం అనుభవాల ద్వారా కూడా అనేక విషయాలు మనము నేర్చుకుంటాం. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చేతులు పైకెత్తేసి ఇంక నాతో కాదు, ఇంక దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే దేవుడు నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి దేవుడిని ప్రశ్నిస్తే నువ్వు ఎన్నడూ కూడా నిజంగా నువ్వు దేవుడిని ఎరగలేదన్నమాట. ఆమేన్, ఆమేన్. కాబట్టి వినండి, ఎప్పుడు కూడా ఓడిపోయాను అని మీరు ఒప్పుకోవద్దు. నేను జయించడానికే తిరిగి జన్మించానన్న ఆ విశ్వాసంలో బలపడుతూ ముందుకు వెళ్ళాలి. మనము ఈ యోధుల్ని ఓడించడం అనేది నేర్చుకోవాలి. ఇంకా ఏమాత్రము కూడా గమనించండి, దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానపు దేశము నిండా ఎవరున్నారండి? యోధులు ఉన్నారు. ఏ వాగ్దానము దేవుడిచ్చినా అది మన పట్ల అది నెరవేర్చకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా సాతాను. గమనిస్తున్నారా? కాబట్టి వాడిని జయించడం నేర్చుకోవాలి. ఈ మతము, ఈ యొక్క సంఘము అనేటువంటి ఈ పాటలని మానేసి నిజముగా దేవునిలో బలపరచబడ్డం, వాక్యంలో స్థిరపరచబడ్డం, ఈ వాక్యానుసారమైన చిత్రము స్థిరపరచబడ్డం నేర్చుకున్నట్టయితే మనం ఖచ్చితంగా జయముతో ముందుకి సాగలం. గమనించి, ఎప్పుడు కూడా యోధుల నుంచి, సమస్యల నుంచి, తుఫాన్ నుంచి పారిపోకూడదు. పారిపోయి దాక్కొని మన తల తీసుకెళ్ళి ఇసుకలో దాచేసినంతే మన సమస్యలు అయిపోయాయి అనుకోకూడదు. వాటిని ఎదిరించి వాటిని జయించాలి. ఆమె ఎప్పుడైనా ఇంకో విషయం గమనించాలి, ఒక్క యోధుడిని ఓడిస్తే ఆ యోధుడిని ఒక్కడినే ఓడించావు, ఆ యోధుడు వెనక ఉన్న సైన్యాన్ని కూడా ఓడించేస్తావు. అందుకే గొలియాత్ చనిపోయినప్పుడు ఆ సైన్యం అంతా చిటికలో వారు జయించారు. ఆమెన్. అలాగే మనం ఏం నేర్చుకోవాలి? మనం ఎప్పుడు ఆ యోధుడిని ఓడిస్తే వాడు ఒక్కడే ఓడిపోడు, వాడితో ఉన్న వారందరూ కూడా ఓడిపోతారు. మనందరం కూడా ఒక్కొక్క పరిధిలో ఉన్నాం. విశ్వాసంలో, మన నడకలో, దేవునిలో, మనము జయించుటలో అందరూ కూడా ఒక్కొక్కరు ఒక పరిధిలో ఉన్నారు. ఈ పరిధి నుంచి నెక్స్ట్ పరిధికి, ఇంకో లెవెల్కి వెళ్ళాలంటే మనం ఆ లెవెల్లో ఉన్న ఆ యోధుని మనము జయించాలి. అందుకే మనం ఎవ్రీ లెవెల్ హ్యాజ్ అ డెవిల్. ఎవ్రీ లెవెల్ హ్యాజ్ అ డెవిల్. ఆ డెవిల్ని ఓడిస్తేనే నువ్వు ముందుకు సాగగలవు. దేవునికి స్తోత్రం, నువ్వు ఎక్కడున్నావు, కానీ అది నీ అంతము కాదు. ఇంకా ఎన్నో మెట్లు ఉన్నాయి నువ్వు ఎక్కాల్సినవి. వాటిని జయిస్తూ ముందుకు సాగడం నేర్చుకోవాలి. ఆమెన్, ఆమెన్.
కాబట్టి ఈ యొక్క గమనించి ఎప్పుడైతే మనం ఎదుర్కొంటున్నామో దాని నుంచి పారిపోకూడదు, కానీ ఏదైతే మనం ఎదుర్కొన్న దాని పట్ల మనము దాని వెంట పరిగెత్తి ఓడించడము నేర్చుకోవాలి. 1 సమూయేలు 17వ అధ్యాయం 48వ వచనం ఒకసారి చూద్దాం. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరుగెత్తిపోయి, సరే ఆ వాడి తట్టు పరిగెడుతూ వెళ్ళాడు ఎవరు? దావీదు. అలాగే మనం ఎదుర్కొనే సమస్యల తట్టు మనం పరిగెడుతూ వెళ్ళి జయించాలి. మరి చివరికి ఒకసారి చూసుకుందాం. ఇది సామెతలు 24:10 వచనం. సామెతలు 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతగాని వాడు వగుదువు. నీవు చేతగాని వాడు అవుదువు. యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ స్మాల్. కాబట్టి ఏ రోజైతే నీ సమస్యలు వస్తున్నాయో ఆ రోజు నువ్వు ఇంకా బలముగా నిలబడ్డం నేర్చుకోవాలి. నీవు దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో అది నువ్వు స్వాధీనపరచుకొని దాన్ని నువ్వు జయించాలని అనే ఉద్దేశం నీలో ఉంటే ఈ ఆజానుబాహుల్ని యోధుల్ని ఓడించి జీవించటం నేర్చుకోవాలి. ఆమెన్. యు ఆర్ ఎ జాయింట్ కిల్లర్. ఆమెన్. ఐ సీ యు యాస్ జాయింట్ కిల్లర్స్. ఆమెన్. ఇఫ్ యు ఆర్ ఎ జాయింట్ కిల్లర్, గివ్ మీ ఎ బిగ్ హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజంతా నేను చెప్పుకో, నీ మనసులో నువ్వు చెప్పుకో, ఐఎమ్ ఎ జాయింట్ కిల్లర్. ఐఎమ్ ఎ జాయింట్ కిల్లర్. ఐఎమ్ హీల్డ్ ఆఫ్ ద లార్డ్. ఐఎమ్ బ్లెస్డ్. ఐఎమ్ ప్రాస్పరస్. ఐఎమ్ రిచ్. ఈ మాటలే మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు ఎలా మాట్లాడుతూ ఉంటావు ఆ చిత్రం స్థిరపరచబడుతూ ఉంటుంది. నేను ఎందుకు పనికిరాను, నాకు ఇంక ఇది కాదు, నన్ను ఎవరు ప్రేమించరు, అందరూ దూషిస్తారు, ఎవరు నాకు స్నేహితులు లేరు, నాకెవరున్నారు ఈ లోకంలో. ఇదంతా వచ్చేది ఎక్కడి నుంచి అండి? అంధకార రాజ్యం నుంచి వచ్చేటువంటి చెడు వార్త. సువార్త కాదు. సువార్త ఏంటి? దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను జయించడానికే తిరిగి జన్మించాను, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, నా ప్రభు దరిద్రుడయ్యాడు ఎందుకు? నేను ధనికుడిని అవ్వడానికి. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుడు నన్ను ఉద్దేశించాడు. ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా నేను మంచి వ్యాపారం చేస్తాను, నా వ్యాపారంలో మంచి ఫలితం ఉంటుంది, నా వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, నేను ఎక్కడుంటే అక్కడ నేను ఆశీర్వాదం నన్ను వెంబడిస్తుంది. హల్లెలూయా. నేను ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారు ఆశీర్వదించబడతారు. ఈ రకంగా నువ్వు వాక్యంలో ఉన్న సత్యాన్ని పలుకుతూ ఆ చిత్రాన్ని మార్చుకున్నట్టయితే జయముతో నువ్వు జీవించగలవు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వించబడ్డారా? Waves of emotion, experimental, simply devotion, classic cross
ఆమెన్.